చేసిన చేవెళ్ల కోర్టు ఒక్కసారిగా నిర్ణయం తీసుకుంది. అయితే మహిళా ప్రొడ్యూసర్ ని బెదిరించిన కేసులో అఘోరికి బెయిల్ మంజూరైనట్టు తెలుస్తోంది. 5,000 రూపాయల చొప్పున 2 పూచికత్తులు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అయితే అఘోరి పైన మరో 2 పెండింగ్ కేసులున్నాయి. బెయిల్ వచ్చినప్పటికీ జైల్లోనే ఉండాల్సి వచ్చింది అఘోరి శ్రీనివాస్. సో కేవలం తనకు వచ్చిన బెయిల్ శంకర్పల్లిలో తనపై నమోదైన కేసు విషయంలో సుమారుగా 10 లక్షల రూపాయల నుంచి 15 లక్షల రూపాయల వరకు తీసుకొని బ్లాక్మెయిల్ చేసి నా వ్యక్తిగత విషయాలను బయట పెడతానని చెప్పి ఆర్థికంగా లాభం పొందింది, పూజలు చేస్తానని చెప్పి చేయకుండా పారిపోయిందని చెప్పి ఒక ప్రొడ్యూసర్ ఇచ్చినటువంటి ఒక ఫిర్యాదు మేరకి శంకర్పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. తనని ప్రస్తుతానికి సంగారెడ్డి జైలు తరలిస్తే అక్కడ ఏకంగా నీ యొక్క జెండర్ ఏంటో అంటే క్వశ్చన్ చేసిన నేపథ్యంలోనే తిరిగి మళ్ళీ పోలీసు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా చెర్లపల్లి జైల్లో చెంచల్గూడ జైల్లో జైలు జీవితం గడుపుతున్నటువంటి అఘోరి ఎట్టకేలకు బెయిల్ వచ్చింది. చేవెళ్ల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కానీ తను ఇంకా కూడా జైలు జీవితం గడపాల్సిందే. మరో 2 పెండింగ్ కేసులు ఉన్నాయి. సో ఒకటి కరీంనగర్లో తను ఒక మొదటి భార్య అని చెప్పి అయితే మహిళ వచ్చిందో తను ఇచ్చినటువంటి కేసులు ఇంకా కొనసాగుతున్నాయి. ఆ కేసులో కూడా అఘోరిని అదుపులోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది పోలీసులు. మరోవైపుగా ఇంకో 2 కేసులు ఉన్నాయి. ఈ రకంగా మొత్తం 4-5 పైగా కేసులు అఘోరిపై నమోదైన విషయం తెలిసిందే. తాజాగా ఒక ప్రొడ్యూసర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకి అఘోరిని అరెస్ట్ చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత పోలీసులు తనని అరెస్ట్ చేశారు, జైలుకు పంపించారు. అక్కడ జైల్లో సుమారుగా 1 నెల రోజులకు పైగా మగ్గుతున్నటువంటి లేడీ అఘోరి అలియాస్ శ్రీనివాస్ ఎట్టకేలకి చేవెళ్ల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సో ఈ నేపథ్యంలో అఘోరిని విడుదల చేస్తారంటే ఇంకా ఇప్పట్లో అది సాధ్యం కాలేదు. ఎందుకంటే అఘోరి పైన మరికొన్ని పెండింగ్ కేసులు కూడా ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్తో మా ప్రతినిధి పెట్రిషియా సిద్ధంగా ఉన్నారు. పెట్రిషియా, లేడీ అఘోరి అలియాస్ శ్రీనివాస్ ఎట్టకేలకు బెయిల్ అయితే లభించింది, కానీ ఇంకా జైల్లో ఉండాల్సి వచ్చింది. అప్డేట్స్ ఏంటి? దాదాపు 25 days నుంచి చెంచల్గూడ జైల్లో అఘోరి శ్రీనివాస్ అయితే ఉంది. ఈ రోజు మాత్రం బెయిల్ లభ్యమైనట్టుగా పూర్తిగా తెలుస్తుంది. మహిళా ప్లేస్లో చూస్తుంటే కూడా పూజల పేరుతో బలవంతంగా ఒక మహిళని ఉద్యోగి తీసుకెళ్లి ఆ తర్వాత పూజల పేరుతో మాయమంత్రాలు చెప్పి ముందుగా 5 లక్షల రూపాయలకి డీల్ కుదుర్చుకున్న తర్వాత పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ 5 లక్షలు ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేయడం, బాధితురాలు నేను ఇవ్వలేను దయచేసి వదిలేయండి అన్నప్పటికీ కూడా నా దగ్గర కత్తులున్నాయి, గన్నున్నాయంటూ కూడా వేధింపులకు గురి చేసి పూజలంతా కూడా విఫలం అవుతాయి, నీకు నువ్వు భస్మం అయిపోతావు అంటూ కూడా ఇట్లా బెదిరింపులకు గురి చేయడం, ఆ మహిళని అనేక సార్లు ఇబ్బంది పెట్టడం, తన డేటా అంతా కూడా లీక్ చేస్తానంటూ కూడా బెదిరించడం ఇదంతా కూడా జరిగింది. మనందరికీ తెలిసిన విషయమే. అఘోరి శ్రీనివాస్ ని ఉజ్జయిని వెళ్తుండగా శ్రీతో సహా వెళ్తున్న సమయంలో మోకిళ్ళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు తన కార్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇల్లీగల్ గా కూడా ఎటువంటి ఆధారాలు లేకుండా డ్రైవింగ్ లైసెన్స్ కి సంబంధించినవి కానీ లేకపోతే ఆ కార్ ఎవరిది ఇవన్నీ కూడా ఎవిడెన్స్ లేకుండా పూర్తిగా డాక్యుమెంట్స్ లేకుండా తను ఇల్లీగల్ గా ఆ కార్ నడుపుతుంది, అది కూడా సీజ్ చేయడం జరిగింది. మరోవైపు 2 రోజుల పాటు కూడా పోలీసులు కస్టడీలో తీసుకొని అసలు అఘోరి శ్రీనివాస్ ఎవరెవరిని మోసం చేశారు, ఎంత మంది దగ్గర డబ్బులు తీసుకున్నారు, అసలు ఈ అఘోరిగా అవతారం ఎందుకు ఎక్కాల్సి వచ్చింది, దీని వెనకాల ఉన్న కారణం ఏంటి, ఇవంతా కూడా ఇప్పటికే పోలీసులు కీలక ఆధారాలంతా కూడా సేకరించారు. అదే కాకుండా గత ట్రాఫిక్ రికార్డ్ చూస్తుంటే కూడా మొత్తం ఆరా తీసినప్పటికీ కూడా ఈ అఘోరి శ్రీనివాస్ అన్న వ్యక్తి కూడా ఊర్లో దొంగతనాలు చిన్నగా దొంగతనాలు చేయడం, ఆ తర్వాత ఊరి వాళ్ళందరికీ పూర్తిగా చూసుకుంటే కూడా ఊరి వాళ్ళందరూ కూడా ఆ సమయంలో అతనికి చురకలు పెట్టడం, అతని ప్రైవేట్ పార్ట్స్ పైన గాయాలు చేయడం, ఆ తర్వాత అందుకే అఘోరి అవతారం ఇంకా ఎన్ని కేసులు కొనసాగుతున్న అఘోరి పైన బెయిల్ వచ్చినప్పటికీ జైల్లో ఉండడం గల కారణాలు ఏంటి? ఇంకే కేసులు ఉన్నాయి? ఎంత మేరకి తను ఇంకా జైల్లో ఉండాల్సి వస్తుంది? అఘోరి శ్రీనివాస్ కూడా ఇప్పటికే ఆ విధంగా అతను అవతారం ఎత్తాల్సి వచ్చింది. అనేక కేసులు ఉన్నాయని కూడా తెలుస్తుంది. మరోవైపు ఎందుకు అఘోరిగా మారాల్సి వచ్చిందంటూ కూడా అతని కన్ఫెషన్ రిపోర్ట్ అంతా కూడా పోలీసులు తీసుకున్న తర్వాత మరోవైపు అతనికి ముందే తన ప్రైవేట్ పార్ట్స్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇన్ఫెక్షన్స్ ద్వారా అతను కావాలని అఘోరి అవతారం ఎత్తాడు. పేరుకి బాడీ మాత్రం ట్రాన్స్ ఉమెన్ లాగా ఉంటది, ఫీలింగ్స్ అంతా కూడా మెన్ లాగా ఉంటాయని కూడా తెలుస్తుంది. మరోవైపు అతని మీద 3 కేసులు ఉన్నాయని కూడా తెలుస్తుంది. ప్రధానంగా మహిళా కేసు, అదే కాకుండా మహిళ మీద కూడా వేధింపులకు గురి చేశాడు, రేప్ కేసు కూడా నమోదైంది. కాబట్టి ఇప్పటికే
నెక్స్ట్ 1 year వరకు ఖచ్చితంగా అతను జైల్లో ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఒక్క కేసులో అతనికి ఊరట లభించినప్పటికీ కూడా ఇప్పటికే రెండు అఘోరి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కూడా 2 షూరిటీ ఇస్తున్నారు. 5,000 చెప్పున 2 షూరిటీ పూర్తిగా కోర్టుకి సబ్మిట్ చేస్తున్నట్టు ఇదే అఘోరి శ్రీనివాస్ మోపిల కన్నా ముందు దానికి ముందే 2 కేసులు పెండింగ్ ఉన్నాయని తెలుస్తుంది. రాధికాన్ మొదటి భార్య ఉంది, ఆ భార్యని మోసం చేయడము, తన పైన రేపు కేసు కూడా నమోదైంది. ఒకవైపు తన పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, లైంగిక వేధింపులకి గురి చేయడము, పెళ్లి చేసుకుంటా అంటూ కూడా మోసం చేయడం. ఇప్పుడు అఘోరి పైన ఇంకా ఏ కేసులు కొనసాగుతున్నాయి? తనని పీటీ వారెంట్ ద్వారా కరీంనగర్ నమోదైనటువంటి కేసు కోసం తను అక్కడికి కూడా తరలిస్తారనే ఒక చర్చ జరిగింది. సో ప్రస్తుతానికి చేవెళ్ల కోర్టు తనకి బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో మళ్ళీ పీటీ వారెంట్ జారీ చేసి అక్కడికి తీసుకెళ్తారా, లేకపోతే బయటికి రాగానే మళ్ళీ కరీంనగర్ పోలీసు అరెస్ట్ చేసి అదుపులో తీసుకుంటారు? ఎలా ఉండబోతోంది? ఖచ్చితంగా నెక్స్ట్ 1 year వరకు చూసుకుంటే కూడా 1 year నుంచి 1 year వరకు సెంట్రల్ కూడా జైల్లోనే అఘోరి ఉండబోతున్నట్టు కూడా సమాచారం వస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పీటీ వారెంట్ ద్వారా కూడా మళ్ళీ కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పటికే 3 కేసులు, ఒకటి రేప్ కేసు, అదే కాకుండా ఇప్పుడు మరోవైపు చూసుకుంటే కూడా అనేక కేసులు, అంటే 3 కేసులు, ఒకటి మోకిలా పోలీస్ స్టేషన్ కి సంబంధించిన న్యూసెన్స్ కేసు, కానీ చీటింగ్ కేసు అంటే మహిళా ప్రొడ్యూసర్ ని చీటింగ్ చేయడం అది కేసు, అదే కాకుండా రేప్ కేసు. ఇవన్నీ కేసులు చూసుకుంటే కూడా మహిళా ప్రొడ్యూసర్ చీటింగ్ కేసులో మాత్రం కొంచెం ఊరట లభించిందనే చెప్పొచ్చు అఘోరి శ్రీనివాస్ కి. ఏదైతే రేప్ కేసు కానీ ఇంకా పలు కేసులు అతని మీద నమోదయ్యాయి కాబట్టి మోస్ట్లీ 1 year నుంచి 1.5 year వరకు జైలు జీవితం గడిపే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఇప్పటికే అఘోరి శ్రీనివాస్ నేను లాయర్ ని పెట్టుకోలేకపోతున్నానంటూ కూడా కోర్టులో చెప్పాలని కూడా తెలుస్తుంది. మరోవైపు ఈ కోర్టు ఖర్చులకు ఇచ్చే స్తోమత నాకు లేదంటూ కూడా మెజిస్ట్రేట్ ముందు పెట్టిన సిచ్యువేషన్, కోర్టు కూడా ఒక మెజిస్ట్రేషన్ కూడా అతన్ని మంజూరు చేసిందని కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఒక కేసుకి సంబంధించిన మాత్రమే ఈ విభేదాలంతా కూడా మీరే చూసుకోవాలంటూ కూడా మెజిస్ట్రేట్ ఒక లాయర్ని అపాయింట్ చేసిందని కూడా తెలుస్తుంది. మొత్తం మీద చూసుకుంటే కూడా నెక్స్ట్ 1 year నుంచి 1.5 year వరకు అఘోరి పూర్తిగా జైల్లో ఉండే అవకాశాలు అయితే మొత్తం మీద అయితే కనిపిస్తున్నాయి. పెట్రిషియా, మీరు ఒకసారి హోల్డ్లో ఉండండి. ఐ విల్ గెట్ బ్యాక్ టు అగైన్. ఒకసారి గతంలో అఘోరిని కలిసేందుకు తన కుటుంబీకులు, తన తల్లి తండ్రులు, సోదరి అంతా కూడా చెంచల్ కూడా జైలుకు వచ్చారు. ఆ నేపథ్యంలో మీడియాతో కూడా మాట్లాడుకొచ్చారు. వారు ఏం మాట్లాడారు, అఘోరితో ఎటువంటి అంశాలు చర్చించారు, ఒకసారి వారు మాటలు విందాం. చెప్పండి మళ్ళీ మంచిగా చెప్పండి. ఇక్కడ కనబడుతున్న ఈ దృశ్యాల రైట్ సైడ్ కనిపించేది అఘోరి, లేడీ అఘోరి అలియాస్ శ్రీనివాస్ సంబంధించినటువంటి కుటుంబీకులు, తండ్రి, సోదరి. గతంలో వారు ములాఖత్లో కలిసేందుకు లేడీ అఘోరిని సందర్శించేందుకు చంచల్గూడ జైలుకు చేరుకున్నారు. అయితే అప్పుడు పెద్ద ఎత్తున ఒక ఊహాగానాలు, ఒక చర్చ తెరమీదకి వచ్చింది. లేడీ అఘోరి బ్యాంక్ ఖాతాలని, ఏటీఎం కార్డ్స్ మొత్తాన్ని కూడా తన సోదరికి ఇచ్చాడు. ఎవరికి కూడా చెప్పొద్దు, ఎవరితో మాట్లాడొద్దు, మీడియాతో అస్సలే మాట్లాడొద్దు, సైలెంట్గా వెళ్ళిపోండి అని చెప్పి తన ఆదేశాలని జారీ చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో లేడీ అఘోరి అలియాస్ శ్రీనివాస్ యొక్క మాటల్ని పాటిస్తూ కుటుంబీకులు ఎవరితో కూడా మాట్లాడకుండా అక్కడ నుంచి సింపుల్గా వెళ్ళిపోయారు. సో తాజాగా లేడీ అఘోరికి ఎట్టకేలకి ప్రొడ్యూసర్ ఇచ్చినటువంటి ఆ ఫిర్యాదు మేరకు అరెస్ట్ అయిపోయి చంచల్గూడ జైల్లో స్పెషల్ బ్యారక్ కింద సుమారుగా 35 రోజుల పాటుగా తను అక్కడే ఉన్నారు.